ఇది మొత్తం వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. Welcome to 25th Hall, Rajahmundry Railway Station, Platform 1. సమయం చూడండి 7:41. అంటే 7 నిమిషంలో ముందుగా చేరడం జరిగింది. 646 కిలోమీటర్లు కవర్ చేసుకొని సమయం చూడండి 7:42. అంటే 7:40 నిమిషాలకు చేరుకుంది. బట్ ఇక్కడ మన ట్రైన్ పూర్తిగా లోపలికి వచ్చేసరికి 2 నిమిషాల సమయం పట్టింది. తాగి ఉన్నాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావడం అనమాట. తాగి ఓవర్ చేశాడు, పోలీసులు పిలుచుకొచ్చాడు. పడిపోతారు సార్ ఈ మూమెంట్ లో. ఎక్కే అవగాహన ఉండదు కాబట్టి డెఫినెట్ గా పడిపోతారు. సేమ్ స్టోరీ. ఈ ట్రైన్ ఆవిడ వెళ్ళాల్సిన రూట్ లో వెళ్తుంది. అది సేమ్ స్టోరీ ఒంగోలు. ఇలాగే వాళ్ళు ఎక్కుతూ చిన్నగా పోతాడు ట్రైన్. పడిపోయింది చనిపోయింది. మా కళ్ళ ముందటే చనిపోయింది. ఇక్కడ చాలా మంది చచ్చిపోయారు, మేమే తీసాం మొత్తం అయిపోతే. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కు 11 మినిట్స్ ముందుగా చేరుకుంటే తుని రైల్వే స్టేషన్ కు ఆన్ టైం ఎగ్జాక్ట్లీగా చేరుకోవడం జరిగింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ 7 మినిట్స్ ముందుగా చేరుకోవడం జరిగింది. వెల్కమ్ టు 26th హాల్, నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ 3. ఒక ప్యాసింజర్ కూడా లేరు. 669 కిలోమీటర్లను కవర్ చేసుకునే మన నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 8:13. ఇక్కడ కూడా 2 మినిట్స్ హాల్టింగ్ తీసుకొని 8:15 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసినగా మన ట్రైన్ పూర్తిగా 5 నిమిషాల ఆలస్యంగా మన నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ అండి యాక్చువల్లీ వచ్చేసి మెయిన్ లైన్, అంటే తాడేపల్లి గూడెం, ఏలూరు, ఆ విధంగా విజయవాడ చేసిన రైల్వే స్టేషన్ చేరుకుంది అనమాట. ఇక్కడ నుంచి బ్రాంచ్ లైన్ అంటే తణుకు, తర్వాత వచ్చేసి భీమవరం టౌను అండ్ గుడివాడ జంక్షన్ మీదుగా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ లైన్ బ్రాంచ్ లైన్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అది ఫస్ట్ టైం అనమాట మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. తణుకు, తర్వాత భీమవరం, తణుకు, ఆకివీడు ఈ విధంగా ఉంటుంది. సో మనం మ్యాక్సిమం అన్ని స్టేషన్లు, ఎందుకంటే ఇంతవరకు మనం ఆ లైన్లో ఏ స్టేషన్ మనం కవరేజ్ చేయలేదన్నమాట. సో ఇది ఫస్ట్ టైం మన విశాఖ ఎక్స్ప్రెస్లో డెఫినెట్గా ట్రై చేద్దాం. నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు 27th హాల్, తణుకు రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ 1. సమయం చూడొచ్చు ఇక్కడ 8:39. అంటే 4 నిమిషముల ముందుగానే మన విశాఖ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదుగా చేరుకోవడం జరిగింది. ఇది 686 కిలోమీటర్లు కవర్ చేసుకొని తణుకు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 8:43. 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 8:45 ఇక్కడ నుంచి బయలుదేరాలి. చూసారు కదా 8:39. అంటే ఆల్మోస్ట్ 4 మినిట్స్ ముందుగానే మన విశాఖ ఎక్స్ప్రెస్ తణుకు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. ఈ లైన్లో జర్నీ చేయడం ఇది ఫస్ట్ టైము. అండ్ తణుకు అన్నది ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి జిల్లాలో కలదు.
Welcome 28th Hall, Bhimavaram Town Railway Station of Platform 1. First time అబ్బా ఇన్ని సంవత్సరాల తర్వాత భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ చూడడం ఈ సెక్షన్లో చూడండి. సమయము 9:15 చాలా ముందు వచ్చేసింది రా బాబోయ్. 716 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 9:33. 2 minutes హాల్ట్ తీసుకొని 9:35 బయలుదేరాలి. ప్లాట్ఫామ్ 1 నుండి సమయం చూపించాలి కదా. 9:15 అంటే 18 నిమిషముల ముందుగానే ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. అనౌన్స్మెంట్ జరుగుతుంది. ప్లాట్ఫామ్ 2 మీదకి తిరుపతి నుండి పూరి వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా రాబోతుంది. కవరేజ్ చేద్దాం అది కూడా. ప్లాట్ఫామ్ కరెక్ట్గా 9:35 మన విశాఖ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 నుండి బయలుదేరింది. Welcome 29th Hall, Hakividu Railway Station, Platform 1. ట్వంటీ-9th హాల్ట్ అయిన ఆకివీడు రైల్వే స్టేషన్కు మన విశాఖ ఎక్స్ప్రెస్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 9:53. అయితే 9:50 చేరుకుంది. అంటే 3 నిమిషముల ముందుగానే మన విశాఖ చేరుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ సెక్షన్లో ఈ సెక్షనే కాదు, ఫ్రమ్ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి అన్ని స్టేషన్లో ముందుగానే చేరుకోవడం జరుగుతుంది మన విశాఖ. వెల్కమ్ 30th హాల్, కైకలూరు రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ 2. లైటింగ్ చాలా తక్కువ మన కైకలూరు రైల్వే స్టేషన్. 30th హాల్ట్ అవుతుంది మన విశాఖ ఎక్స్ప్రెస్. 750 కిలోమీటర్లను కవర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు డిస్టిక్లో ఉన్నటువంటి కైకలూరు రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 10:08. 2 minutes హాల్ట్ తీసుకుని 10:10 ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాల్సి ఉండగా మన ట్రైన్ 2 నిమిషముల ముందుగా అంటే 10:06 ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వెల్కమ్ 31st హాల్ట్, గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. బండి నెంబర్ 170, బండి నెంబర్ 17015 భువనేశ్వర్ నుండి విశాఖ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్కు వచ్చి ఉన్నది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ నుండి కృష్ణా డిస్టిక్లో ఉండే మన గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. 780 కిలోమీటర్లను కవర్ చేసుకొని గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 10:43. 2 minutes హాల్ట్ తీసుకొని 10:45 ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సిండగా మన ట్రైన్ చూడండి 10:36 ఇప్పుడైంది. యాక్చువల్లీ 11:33 ఈ విధంగా 10 నిమిషముల ముందుగా విశాఖ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో యొక్క టైం టేబుల్, ట్రైన్స్ ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి అనేది మొత్తం ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఇది. అండ్ ఇక్కడ కూడా నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి కౌంటర్. ఆల్రెడీ నేను గుడివాడ చూపించాను కదా లాస్ట్ టైం. అంటే టికెట్ కౌంటర్ ఇదే అనమాట. టికెట్ తీసుకున్న తర్వాత మనం బయట చూసుకున్న ప్లాట్ఫామ్ 1 మనకు ప్రత్యక్షం అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మనకు ప్లాట్ఫామ్
1 ఇలా ఉంటుందన్నమాట. నేను ఎదురుగా ఉంది అనమాట, మా ఎంట్రన్స్కి ఎదురుగా ఉంది. గుడివాడ జంక్షన్ ఎలా అయిందంటే ఇక్కడ నుంచి ఒక లైన్ వచ్చేసి మచిలీపట్నం వెళ్తుంది అండ్ ఇంకొక లైన్ ఇక్కడ నుంచి నర్సాపేట వెళ్తుంది. సో ఈ విధంగా అండ్ ఒక లైన్ వచ్చేసి మన నిడదవోలు నుండి వస్తుంది. సో ఈ విధంగా ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 10:45 ప్లాట్ఫామ్ 1 నుండి మన విశాఖ ఎక్స్ప్రెస్ డిపార్చర్ తీసుకోవడం జరిగింది. All passengers, this train number విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత సెకండ్ డే జర్నీ అవుతుంది. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన రైట్ టైం 12:10. ఇప్పుడు ఇంకా 11:15 మాత్రమే. ఇంకా చాలా టైం ఉంది. అందుకోసమే మన ట్రైన్ ఇక్కడే ఆపేయడం జరిగింది. ఓటు అవసరం ఉన్నప్పుడు కామన్ మ్యాన్ తో అవసరం ఉంటుంది. ప్రభుత్వం నిలబడాలనుకున్నప్పుడు కూడా కామన్ మ్యాన్ తో అవసరం ఉంటుంది. కానీ ఇండియన్ రైల్వే మాత్రము మాకు కామన్ మ్యాన్ అవసరం లేదు, డబ్బులు దండుకునే దానికి మాకు బాగా రిచ్ ప్యాసింజర్స్ మాత్రమే కావాలి అని అంటుంది. వెల్కమ్ టు 32nd halt, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ 1. కిలోమీటర్లను కవర్ చేసుకొని మన విశాఖ ఎక్స్ప్రెస్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవ్ టైం 12:10. సమయం చూడండి 11:55. అండ్ ఇక్కడ 10 minutes హాల్ట్ అనమాట. 12:20 తర్వాత ఇక్కడ డిపాజిట్ అవుతుంది. అటువంటిది మనది 15 నిమిషాల ముందుగానే మన విశాఖ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. చూసారు కదా, ఈ ఒక్క స్టేషనే కాదు, ఆల్ స్టేషన్స్ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కాసిన తర్వాత ఈ విధంగా అన్ని చోట్ల ముందుగానే రావడం జరుగుతుంది మన విశాఖ ఎక్స్ప్రెస్. ఇక్కడ మన ట్రైన్ లోకో రివర్సల్ అవ్వదు ఇక్కడ, ఎందుకంటే మనం వెళ్ళేది గుంటూరు. నేను అదే రెస్టారెంట్కి వెళ్తున్నాను. ఎక్కడైతే నేను మామూలుగా బ్రేక్ఫాస్ట్ అయితేనేమి, లంచ్, డిన్నర్, టీ, ఎందుకంటే మన ట్రైన్కు చాలా టైం ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 20 minutes ఉంది టైం ఇంకా. సో మనం ఈ 20 minutesలో మనం ఎక్కడికైనా బయట కూడా వెళ్ళిపోయి మనం టీ తాగేసి రావచ్చు అన్నమాట. బ్రెడ్ ఆమ్లెట్ కావాలంటే నేను సాధారణంగా ఇక్కడికే వస్తాను. 60 rupees అవుతుంది. చాలా బాగుంటుంది. హాట్ చేస్తున్నాడు అన్న. 3 breads 2 eggs ఉంటాయి. అండ్ మన ట్రైన్ ఇప్పుడే వెళ్ళదు, ఇంకా టైం ఉంటుంది, ఇంకా 20 నిమిషాలు ఉంటుంది. సో అక్కడ తినేసి మనం వెళ్ళచ్చు. ఇది మొత్తం వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్, 3 breads అండ్ 2 eggs పలుగొట్టి వేసారనమాట. దీని ప్రైస్ వచ్చేసి 60 rupees. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఇక్కడ విజయవాడకు వచ్చినట్టయితే ఇక్కడే ఇదే రెస్టారెంట్లో తీసుకోవడం జరుగుతుంది. 60 rupees బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంది. వేడి మన కళ్ళెదుటే చేసి ఇవ్వడం జరుగుతుంది. మన ట్రైన్ ఇంకా 11 నిమిషాలు ఇక్కడే మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1 మీద ఉంటుంది.
12:20 మూవ్ అవ్వాల్సింది 12:21 డిపార్చర్ తీసుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 1 నుండి. ఇక నెక్స్ట్ వచ్చేది గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఆల్మోస్ట్ సికింద్రాబాద్ ఇంకా 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ సికింద్రాబాద్ చేరుకోవాల్సిన రైట్ టైం వచ్చేసి 7:30 అండ్ ఇప్పుడు 6:30 మాత్రమే, ఇంకా 1 అవర్ ఉంది. అండ్ డిస్టెన్స్ మాత్రం చాలా తక్కువ ఉంది, ముందుగానే చేరుకుంటుంది అనుకుంటాను. అండ్ నైట్ వచ్చేసి గుంటూరు జంక్షన్ కవర్ చేద్దాం అనుకున్నాను, కవర్ చేయలేకపోయాను. అప్పటికే చాలా హెడేక్ అయిపోయింది అనమాట. అయినా కానీ లేద్దాము మెలకు వస్తే అనుకున్నాను, మళ్ళీ మెలకు రాలేదు. విజయవాడ కవరేజ్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకున్నాను అనమాట. ఇప్పుడు లేచిన ఫ్రెష్ అప్ మీ ముందు ఉన్నాను. అండ్ మన పక్కనే వచ్చేసి మచిలీపట్నం బీదర్ ICF ఎక్స్ప్రెస్ కూడా ఉంది, చూడొచ్చు మీరు. జర్నీ మాత్రం చాలా సూపర్, చాలా బాగా జరిగింది. బట్ ప్రాబ్లం ఏంటంటే బాత్రూమ్స్, వాటర్ కూడా చాలా బాగానే ఉంది. ఐ థింక్ విశాఖపట్నంలో రీఫిల్లింగ్ కూడా చేయడం జరిగింది. వాటర్ది ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా మెయింటెనెన్స్ది ప్రాబ్లం అనమాట. మెయింటెనెన్స్, క్లీనింగ్ ఎవరు చేయడం లేదనమాట. సో ఇంట్లో ఉన్న ఆన్ డ్యూటీ క్లీనింగ్ వాళ్ళని అడిగితే వాళ్ళేమంటున్నారంటే వేరే వాళ్ళ మీద తోసిపు చేస్తారు. ఇది అక్కడ భువనేశ్వరంలోనే క్లీనింగ్ రాలేదు, మేమేమి చేయాలని. మరి వీళ్ళు ఉండేది ఎందుకు? సో ఈ విధంగా ఉందన్నమాట. చాలా గలీజ్గా ఉన్నాయి బాత్రూమ్స్. సో వాటి మీద కొద్దిగా దృష్టి పెట్టింది అనుకోండి, మన ఇండియన్ రైల్వే చాలా బాగుంటుంది. మన విశాఖ చాలా ఫుల్ రద్దీగా వచ్చిందన్నమాట విశాఖ. అండ్ ఇప్పుడు కొద్దిగా అంటే గుంటూరు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో చేరుకోగానే చాలామంది దిగేశారు. బీదర్ ఎక్స్ప్రెస్ని ముందుగా తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే మన ట్రైన్ చాలా ముందు వచ్చేసింది. సింహపురి సింహపూరికి స్టాపింగ్ లేకుండా డైరెక్ట్గా స్టేషన్లకు తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే దానికి లూజ్ టైం లేదు కాబట్టి. మన ట్రైన్ చాలా ముందే వచ్చేసింది కాబట్టి 1 అవర్ బిఫోర్ చేరుకుంది. సో అందుకోసం దీన్ని అవుటర్లో పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము.
ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి స్లీపర్స్ మొత్తం వచ్చేసి కలర్స్ yellow అండ్ బ్లాక్ చాలా వేయడం జరిగింది. అండ్ 1 2 3 ఎలక్ట్రిక్ రిలే కిట్స్ ఉన్నాయి చూడండి, మీరు బాగా గమనిస్తున్నారా? ఇక్కడ 3 ఉన్నాయి ఈ చిన్న ట్రాక్ మీద, అండ్ అక్కడ ఒకటి ఉందన్నమాట. అర్థం ఏంటంటే ట్రైన్ ఎంత లోడింగ్లో ఉండేది నిర్ధారిస్తాయి అవి. సో ఇది ఎందుకంటే ఈ బ్లాక్ అండ్ ఎల్లో చారల్ కలర్ ఎందుకంటే కనుక్కునేదానికి, ఓహో ఇక్కడ పాయింట్ ఉంది అని తెలుసుకునేదానికి. అండ్ ఈ ట్రైన్ ఎంత లోడింగ్ ఉండేది కనుక్కునేదానికి ఇక్కడే చూడండి, చూసారు కదా, ఇది ఒక హట్ అన్నమాట, ఎలక్ట్రానిక్ ఇన్ మోషన్ వే బ్రిడ్జ్ అన్నమాట. గోదావరి గోదావరిలో కూడా ఫుల్ జర్నీ చేసి ఉన్నాము. చూడని వాళ్ళు ఛానల్కి వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు మనల్ని ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోయిన గోదావరి ఎంత లేట్ తెలుసా? ఆల్మోస్ట్ 2 hours and 20 minutes లేట్ అది. సో అందుకోసం ముందుగా దానిని తీసుకోవడం జరిగింది స్టేషన్ మాస్టర్. అండ్ మన ట్రైన్ మాత్రం ఇక్కడ ఎందుకంటే మనం 1 hour ముందే చేరుకున్నాం. అండ్ గోదావరి అనేది ఎప్పుడూ డిలే అవుతూనే ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు నేను లాస్ట్ టైం గోదావరిలో జర్నీ చేసినప్పుడు ఫ్రమ్ హైదరాబాద్ డక్కన్ నుండి విశాఖపట్నం, అప్పుడు 3 hours 40 minutes డిలే ఈ గోదావరి. దానివల్లనే అక్కడ నుంచి మళ్ళీ అరకు వెళ్ళే విస్టాడోమ్ కోర్స్ క్యాన్సిల్ అయిపోయింది కూడా కేవలం దానివల్లే. ఆ తర్వాత అక్కడ విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్లో కూడా జర్నీ ఆల్రెడీ చేసి ఉన్నాము. ఈ బ్లాగ్ కూడా మీకు కావాలంటే ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి.
అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద కాకినాడ పోర్ట్ నుండి లింగంపల్లి వెళ్ళే గౌతమి ఎక్స్ప్రెస్. తాంబరం నుండి హైదరాబాద్ వెళ్ళే చార్మినార్ ఎక్స్ప్రెస్ కూడా మనకన్నా ముందే వెళ్ళిపోతుంది. అండ్ ఈ ట్రైన్లో కూడా జర్నీ చేసి ఉన్నాము పూర్తిగా. చూడకుంటే ఛానల్లో ఉంటుంది, చూడండి. అన్నీ వెళ్తున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ లేట్. అండ్ ఇప్పుడు వెళ్ళింది కదా తాంబరం నుండి హైదరాబాదు, ఫుల్ ఎండ్ టు ఎండ్ జర్నీ చేసి ఉన్నాను అందులో. కర్ణాటక రాజధాని అంటే బెంగళూరు రాజధాని. ఇప్పుడు వెళ్ళిన బెంగళూరు రాజధానిలో కూడా జర్నీ చేసి ఉన్నాము. చూడకుంటే చూడండి. ఆల్మోస్ట్ ఇంతవరకు నేను చూపించిన ప్రతి ట్రైన్లో జర్నీ మనం ఎండ్ టు ఎండ్ చేసి ఉన్నాము. ఓకేనా. అండ్ చార్మినార్ కూడా ఎండ్ టు ఎండ్ చేసి ఉన్నాము. యాక్చువల్లీ 7:30 దీని రైట్ టైం. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సింది. అండ్ ఇప్పుడు ఇంకా చూడండి 7:50 అవుతుంది. చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరే ఉంది. అంటే ఇక్కడ 6:20కి అలా వచ్చింది. 6:20, 7:20 అండ్ మళ్ళీ 1 hour 30 minutes ఇక్కడే ఉంది. చాలా ట్రైన్స్ వస్తున్నాయి పోతున్నాయి. नहीं यार, ये तो मदुरई से आ रही है. ये तो मदुरई से आ रही है भाई, नांदेड़ नहीं है. हाँ स्पेशल है, ये स्पेशल है. విశాఖపట్నం నుండి నాందేడ్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా మనల్ని వదిలేసి ముందే వెళ్ళిపోతున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ జర్నీ తర్వాత మనకు సాయి స్ట్రీట్ నుండి తిరుపతికి వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ 9 గంటల 10 చేరుకుంటుంది. బట్ మనం ఆ ట్రైన్కు రీచ్ అవుతామా లేదా అన్నదే ఓకే థ్యాంక్ గాడ్ ఇప్పుడు విశాఖ మూవ్ అయింది. చూడండి ఆల్మోస్ట్ 3 hours. చల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి 8:38 విశాఖ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. అంటే ఆల్మోస్ట్ 6:15, 7:15, 8:15 మోర్ దాన్ 2 hours ఇక్కడ చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆపివేయడం జరిగింది ట్రాఫిక్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల.
జస్ట్ 1 కిలోమీటర్ చల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి పాస్ అయిందో లేదో మళ్ళీ ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆపేయడం జరిగింది. షిరిడి నుండి తిరుపతికి వెళ్ళే ఎక్స్ప్రెస్, వీక్లీ ఎక్స్ప్రెస్. మనం దాన్ని చేరుకుంటామా లేదా, అందులో జర్నీ చేయగలుగుతామా లేదా అనేది చాలా టెన్షన్గా ఉంది. బెల్గావి నుండి కాజీపేట వెళ్ళే ఎక్స్ప్రెస్ మౌలాలి రైల్వే స్టేషన్ ఆగి ఉంది. সবাই প্যাসেঞ্জার দিয়ে যায়, ওড়ে যায়। একজন যদি বারণ করে ঠিক আছে, একজন বারণ করতে পরে সব তুলে নিই, একজন বারণ করতে মানে বাইরে এসে বসে থাকে। আচ্ছা ঠিক আছে, এখন আমি যাচ্ছি না, ভিডিও पाकिस्तानी उतरा। భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పక్కనే ఉంది చూడండి. 2, 3, 4 ప్లాట్ఫామ్ అనుకుంటాను. అండ్ మన విశాఖ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 8కి చేరుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని స్టేషన్లో మన విశాఖ ఎక్స్ప్రెస్ చాలా ముందుకు చేరుకోవడం జరిగింది. ప్రతి స్టేషన్లో ఇక్కడ చల్లపల్లి రైల్వే స్టేషన్ చేరిన తర్వాత నిరాశగా గురి చేసింది మొత్తం ఆల్ ప్యాసింజర్లకు. 2 అవర్స్ లేట్గా ఎక్కడికి అంటే 7 గంటల 30 నిమిషాలకు చేరుకోవాల్సిన మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2 మీదకి 9 గంటల 25 నిమిషాలకు చేరుకోవడం జరిగింది. సో నిజంగా 7:30, 8:30 ఆల్మోస్ట్ 2 అవర్స్ డిలే అనమాట. షిరిడి నుండి తిరుపతికి వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ నేను క్యాచ్ చేయగలుగుతానా లేదా అనేది ఒక టెన్షన్గా ఉండింది. అది ఇంకా రాలేదు. 9 గంటల 15 నిమిషాలు కాదు. ఇదిగోండి ఇదనమాట భారత్
జవహర్ ట్రైన్ ప్లాట్ఫామ్ ఆవి మీద ఉందన్నమాట. చాలా బాగుంది చూసేదానికి. మొత్తం డిజైన్ అంతా వాల్ పేపర్స్ అంతా చాలా బాగున్నాయి. పేపర్స్ అంతా మొత్తం టోటల్. ఒకవేళ షిరిడి నుండి తిరుపతికి వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ ఆన్ టైం వచ్చింటే నా పరిస్థితి ఏంటి? క్యాన్సిల్ అయిపోవాల్సింది. ఎందుకు థ్యాంక్ గాడ్ అది ఇంకా చేరుకోలేదు సికింద్రాబాద్. ఇంకా 1 hour డిలే అంటే దూరంలో ఉందన్నమాట. అండ్ మన విశాఖ ప్లాట్ఫామ్ 2 మీద చేరుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీరు కూడా చాలా తస్మాత్ జాగ్రత్త ఉండండి. ఎందుకంటే మనకు ట్రైన్ టు ట్రైన్ 3-4 hours గ్యాప్ ఉండడం వల్ల మనకు ఆ ట్రైన్ క్యాచ్ చేసుకునే అవకాశం వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ఒక ట్రైన్ నుండి ఇంకొక ట్రైన్కి జర్నీ చేసేటప్పుడు మినిమం 5 to 6 hours గ్యాప్ ఉండేలా జర్నీ మాత్రం చాలా బాగుండింది. అండ్ రన్నింగ్ విషయంలో కూడా చాలా బాగుంది. అండ్ స్టేషన్ టు స్టేషన్ అరైవల్ డిపార్చర్ కూడా చాలా బాగుంది. అండ్ పికప్ కూడా చాలా మంచి మన విశాఖ ఎక్స్ప్రెస్. బట్ ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే బాత్రూమ్స్ అన్నమాట. బాత్రూమ్స్ అంటే క్లీనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు క్లీన్ చేయరన్నమాట. ఓకే గాయ్స్,